మనకి విశేషించి చారుమతీ దేవి యొక్క కథ చెప్తారు. చారుమతీ దేవికి కలలో వరలక్ష్మీదేవి కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అంటే చారుమతీ దేవి చాలా మంచి ఆవిడ పతివ్రత. భర్త అంటే ఎనలేని ప్రేమ, అత్తమామలంటే గౌరవం, వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకోవడం, సంతానాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ భగవంతుడు భక్తితోటి అందరితోటి ఆనందంగా ఉంటూ భగవంతుడిని నమ్ముకుని ఉండేటువంటి ఆ మహిళ ఒకానొక సమయంలో ఆవిడకి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, శ్రావణ మాసం నాకు ప్రీతికరమైన మాసం, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు కనుక నువ్వు వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తే నీకు ధనధాన్యం భోగభాగ్యాలన్నీ అందిస్తా అని చెప్పడం. ఆ మాట విన్నటువంటి చారుమతీదేవి ఆ విషయాన్ని తన అత్తమావలకి, తల్లిదండ్రులకి, భర్తకి అందరికీ చెప్పి వారి అనుమతి తీసుకుని ఊళ్ళో ఉన్న వారందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పింది. అలా చెప్పి ఆ ఊళ్ళో వారి ఇంటిలో వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఆ కళలో చెప్పినట్టుగా ఆచరించగానే అందరు ఎదురుగుండా వాళ్ళ ఇల్లంతా కూడా బంగారమయం అయిపోయింది.